ఇలా ప్రేక్షకులు చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణాల కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియకు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఇవాళ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణాల కోసం పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సీఎంఓ ప్రతినిధి రమేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి జాతీయ రహదారుల పనులకు సంబంధించి అట్లాగే పనులు భూల సేకరణ, దాంతో పాటు ఏదైతే రోడ్డు విస్తరణ పనులకు సంబంధించినటువంటి ఆ సమీక్షా సమావేశాన్ని కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించారు. వరుణ్, R&B అధికారులు, అట్లాగే నేషనల్ హైవే అథారిటీ అధికారులతో పాటు విద్యుత్ శాఖ, అట్లాగే అటవీ శాఖ అధికారులతో పాటు ఢిల్లీ నుంచి కూడా కేంద్ర జాతీయ రహదారుల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా టెలికాన్ఫరెన్స్ లో ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బందర్ రోడ్డు వరకు, బందర్ పోర్టు వరకు నిర్వహించేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో చర్చించారు. దీంతో పాటు దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ను త్వరగా రూపొందించడం, అట్లాగే హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత తొందరగా అనుమతులు తీసుకోవాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సేమ్ టైం జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రక్రియను తొందరగా పూర్తి చేసి భూసేకరణ పూర్తి చేయడంతో పాటు ఆ భూ నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వారికి ఆ పరిహారం అందించడం ద్వారా సమస్యను తగ్గించుకున్నట్లు అవుతుంది అనేది కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు ఎవరైతే భూములు కోల్పోయేటువంటి రైతులు ఉంటారో వారికి వెంటనే పరిహారం అందించాలి. సేమ్ టైం అక్టోబర్ నెలాఖరి కల్లా కూడా ఈ భూసేకరణ పూర్తి చేయడంతో పాటు కోర్టు పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే కనుక ఆ పరిష్కారం చేసి ఆ జాతీయ రహదారుల రోడ్ల పనులు అయితే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరుణ్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.